ఇవాళ నేను తోటకూర పప్పు చేస్తున్నాను. తోటకూర పప్పు ఏంటి కామనే కదా అని మీరు అనుకోవచ్చు. ఈ తోటకూర పప్పులో స్పెషాలిటీ ఏంటంటే వేయించిన కందిపప్పుతో తోటకూర పప్పు చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి శుభ్రపరిచిన 2 పెద్ద తోటకూర కట్టలు సన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకున్నాను. కందిపప్పు ఒక బౌల్ తీసుకున్నాను. ఇది సుమారుగా ఒక పావు కేజీ దాకా ఉంటుంది. టమాటాలు మీడియం సైజువి ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఒక అరడజను పచ్చిమిర్చి, ఇవి కాస్త కారం తక్కువ ఉంటాయని అరడజను తీసుకున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు పోపుకి, ఆవాలు, మినపప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఇంగువ, సాల్ట్, కారం, కొద్దిగా ఆయిల్, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నా. దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. పొయ్యి మీద బాణీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కందిపప్పుని ఎర్రగా దోరగా వేయించుకుందాం. సిమ్లో వేయించుకోండి. సిమ్లో పెట్టి నిదానంగా దోరగా వేయించుకోండి. హైలో పెట్టి వేయించేస్తే రంగు వచ్చేస్తుంది కానీ పప్పు లోపల దాకా వేగదు. ఇది కాస్త టైం పడుతుంది వేగడానికి. నిదానంగా సిమ్లో పెట్టే వేయించుకోండి, బాగా వేగుతుంది. కందిపప్పు ఇలా వేయించి చేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. మన పెద్దవాళ్ళు ఇలాగే వేయించి చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనం కాస్త బద్దగించి మామూలుగా వేసేసుకుంటున్నాం, కానీ ఇలా చేసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా వేయించుకున్నాం కదా, ఈ కందిపప్పుని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇలా బౌల్లో వేసుకుని కందిపప్పుని కొద్దిగా చల్లారాక కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ బాణీలో కొద్దిగా 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బాణీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేడెక్కగానే పోపు సామాన్ వేసుకుందాం. 2 స్పూన్లు మినపప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. 2 ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసాను. కొద్దిగా ఇంగువ 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇలా పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాక తోటకూర వేస్తాను. టమాటా వేసాను. కొద్దిగా పసుపు 1/2 స్పూన్ వేసాను. పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇందాక మనం కందిపప్పు చల్లారబెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు చల్లారిపోయింది కందిపప్పు. దాని నిండా నీళ్లు పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక కందిపప్పులో నీళ్లు పోసుకున్నాం కదా, ఆ కందిపప్పును కుక్కర్లో పెట్టేశాను. కుక్కరు ఒక 8 విజిల్స్ దాకా రావాలి. ఎందుకంటే వేయించిన కందిపప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. నిదానంగా పెట్టుకోండి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి, దీంట్లో తోటకూర వేసుకుందాం. ఇప్పుడు ఇలా తోటకూర వేసేసుకున్నాను, కలుపుకుంటున్నాను. ఇలా విడిగా ఎందుకు ఉడకపెడతాను అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇలా విడిగా ఉడకపెట్టడం వల్ల చక్కగా ఈవెన్గా వేగుతుంది, బాగుంటుంది టేస్ట్. కుక్కర్లో పెట్టేస్తే పేసమైపోయి దాని మినరల్స్ కూడా పోతాయి. అందుకోసమని ఇలా విడిగా వేయించుకుంటాను నేను.
తోటకూర ఇలా మగ్గుతూ ఉంది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఈ కందిపప్పు కాస్త మెదుపుకుంటున్నాను. ఎక్కడైనా కొద్దిగా బద్దల్లా ఉన్నాయనుకోండి బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా మెదుపుకుంటున్నాను. మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని మొత్తం వేసేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు తీసుకుని వేసుకోవాలి. ఇంకోసారి కూడా చింతపండు రసం పిండుకుని మళ్ళీ ఇందులోకి పోసుకుందాం. తర్వాత అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఇది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను మెంతికారం వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు మెంతికారం వేసాను. ఇక్కడ నేను పచ్చికారం చూపించాను, ఇదైనా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర మెంతికారం ఉంది, మేము పప్పుల్లోకి ఎప్పుడు మెంతికారమే వాడతాం. మెంతికారం వేసాను. అదేలా మెంతికారం ఎలా కొట్టాలో కూడా వీడియో చేశాను, అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. మీరు ఏ పప్పుల్లోకి వేసుకున్నా, కూరల్లోకి వేసుకున్నా, పులుసుల్లోకి వేసుకునే మెంతికారం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసాను. ఇది తోటకూర వేయించిన కందిపప్పుతో పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ వాటర్ పప్పులోంచి ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ పారేయక్కర్లేదండి, తాగేయచ్చు, చాలా మంచిది. లేదంటే ఈ పప్పులో కొద్దిగా లూజ్గా కావాలనుకున్నారనుకోండి, కొద్దిగా వాటర్ దీంట్లో కలిపేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను.